హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మరి ప్రతి నెల, ప్రతిరోజు ఈ 11 రోజులు మనం అహింసతో భూమాత సాక్షాత్కారం కోసం అంటూ మనం ఏదైతే చేస్తున్నామో ధ్యానం. సో, మరి ఇవాళ 9వ రోజుకు ఈ నెలలో 9వ రోజుకు చేరుకున్నాము ఫ్రెండ్స్ ఈరోజు. సో, మరి ముందుగా ఈ 11 నిమిషాలు ఏకతా ధ్యానంలో పాల్గొని మరి మాస్టర్స్‌ని తర్వాత ఇన్వైట్ చేసేసుకుందాం. వారి జ్ఞానాన్ని అందుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనందరికీ కూడా తెలుసు ఎలా మనం ధ్యాన నిమగ్నం అవ్వాలో అని చెప్పేసి. సో ముందుగా కళ్ళు రెండు మూసుకుందాం. కళ్ళ జోడున్న వాళ్ళు పక్కన పెట్టేసుకుందాం. కళ్ళు రెండు మూసేసుకుందాం. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకుందాం. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చండి, బాస్పెట్లో వేసుకొని. లేదు పైన కూర్చోగలిగిన వాళ్ళు కూడా పైన కూర్చోవచ్చు. కాకపోతే కాళ్ళు ఇలా రెండు క్రాస్ చేసుకోవాలి. సో నెమ్మదిగా మనలో సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉందాము మన ముక్కు కొన భాగాన. కానీ ఎవ్వరు కూడా ధ్యానానికి కూర్చోగానే శ్వాసని గమనించడం, శ్వాస పైన ధ్యాస పెట్టడం అలాగ చేయకండి ఫ్రెండ్స్. సో కాసేపు అలా ప్రశాంతంగా అన్నింటినీ మర్చిపోయి ఈ 11 నిమిషాలు మనవే, మనతో మనముండే ఈ అద్భుతమైన క్షణాలతో ఉండిపోదాము శ్వాసని గమనిస్తూ. వస్తున్న ఆలోచనల వెంట పరుగులు పెట్టకుండా శ్వాసతోనే ఉందాము ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన రెండు అరచేతులు తీసి రెండు కళ్ళ పైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. సో ఇవాల్టి ఈ ఏకత ధ్యానానికిను ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన మన గురువు గారైన పత్రి గారికి, సో అందరికీ, అలాగే మనకు కూడా ఒక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం మన చప్పట్ల ద్వారా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో నమస్తే సార్. సార్ మ్యూట్లో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, సో మరి మన ఈ ఏకతా ధ్యానం తర్వాత మరి మనం మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మరి ఏదైతే మనం ప్రతి నెల చేసుకుంటూ వస్తున్నామో అహింసైత భూమాత సాక్షాత్కారం కోసం అన్నట్టుగా, సో మరి ఇవాళ ఈ నెల మరి ఒక కొత్త అవగాహన సదస్సు అని ఒక కొత్త కార్యక్రమంతో, ఒక కొత్త పాయింట్తో మేము ముందుకు వచ్చాము, అవునా? సో మరి ప్రతిరోజు మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ అవగాహన ఏంటి? అవగాహన దేనికోసం? ఈ అవగాహన శాకాహారం కోసం. ఇది ఎంతెంతో చాలా అవసరం అండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, అవునా? అవగాహనను పెంపొందించుకోవటం కూడా అవసరం ఉంది. సో మరి ఇవాల్టి మాస్టర్ వారు ఒక గెజిటెడ్ ఆఫీసర్ అయ్యి ఉండి కూడా మరి ఈ అక్కడ ప్రాపంచికమైన ఆ కర్తవ్యాన్ని, బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరి ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటూ ఈ కర్తవ్యాన్ని, బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ ఎంతో బ్యాలెన్స్డ్గా, సో దట్టు ఒక శాకాహారాన్ని మనం ధ్యానం ప్రచారం ఎంత ముఖ్యమో చేయటం, శాకాహార ప్రచారం చేయటం కూడా అంతకంటే ఇంకా ఎన్నో రెట్లు ముఖ్యమండి. సో మరి అలాంటి ప్రచారంలో పాల్గొంటూ దాని విశిష్టతను వారు తెలుసుకొని మరి 10గురికి అందచేస్తూ వస్తున్న వారు వీరు. సో మరి అలాంటి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు చాలా బాగుంటుంది. మరి ఎంతో జ్ఞానాన్ని మనం ఇవాళ అందుకుందాం వారి ఆధ్వర్యంలో. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్. మీకు నమస్తే మేడం. వెల్కమ్ సార్. నమస్తే సార్. మేడం నా వాయిస్ యా వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ జూమ్ రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ జరుగుతుంది? ఎవ్రీ మంత్ 11 days. ఫస్ట్ 11 days ఉంటుంది సార్. ఎవ్రీ మంత్ ఉంటుంది. ఫస్ట్ నుంచి 11th దాకా ఉంటుంది. 11th దాకా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ చేయండి. అడుగుతారా లేకపోతే నేనే చెప్పుకుంటా? సార్ బ్రీఫ్గా మీ గురించి ఇంట్రడక్షన్ చెప్పండి సార్. మీరు ఎలా వచ్చారు, ఏంటి, అలాగ ఒక 2 minutes. తర్వాత మీరు ఎన్నో శాకాహార ర్యాలీలు చేశారు. మరి ఒక నాన్ వైలెన్స్ అనేది ఒక చారియట్ అని చెప్పేసి చేశారు కదా. సో మరి ఆ అవగాహనని మా అందరికి కూడా పెంచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ తెలుసు సార్, తినొద్దు, చెయ్యొద్దు అని చెప్పేసి. కాకపోతే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విషయం పైన వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం మానేసుకుంటాం. సో అలాగా. ఓకే మేడం. 2001లో నేను విజయవాడలో మా అన్నయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాను. అప్పుడు ఈనాడు పేపర్లో చూశాను, పత్రిజీ శ్వాస మీద ధ్యాస అని ఒక యాడ్ చూశాను. ఆ యాడ్ చూసి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో క్లాసు అక్కడికి వెళ్ళాం. మా అన్నయ్య గారు, వదిన, మా మదరు అందరం కలిసి వెళ్ళాము. నేను క్రికెట్ చూస్తా ఉన్నా, అయితే మా మదర్ బలవంతంగా తీసుకువెళ్ళింది. నేను అప్పటికే కొన్ని కుండలిని మెడిటేషన్స్ చేశాను. ఈ ధ్యానము అవసరమా అని అనుకుంటా ఉన్నా. అయితే మా మదరు చాలా ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళింది. చాలాసార్లు వచ్చి అడిగింది, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. నేను రిఫ్యూజ్ చేస్తూనే ఉన్నా. అయినా 7-8 times వచ్చి వెళ్దామని అడిగేటప్పటికి ఇక నేను కూడా వెళ్ళాను. ఫస్ట్ టైం పత్రికారిని చూసా విజయవాడలో, తుమ్మలపల్లి కళాక్షేత్రం. అక్కడ సారు ఆధ్వర్యంలో శ్వాస మీద ధ్యాస ఫస్ట్ టైం అవార్డు విన్నా. అప్పటిదాకా ఎవిడెన్స్ SSY, AMC, మళ్ళీ ప్రాణిక్ హీలింగ్ అనే ఒక మాస్టర్ చొవా కాక్సై. ఆ మాస్టర్స్ అందరూ ఫిలిప్పైన్స్ నుంచి వస్తారు. వాళ్ళు వచ్చి అరిహన్స్ అంటారు. వాళ్ళు మనకి టీచ్ చేస్తారు మెడిటేషన్ టెక్నిక్స్ అంతా. సో అవన్నీ కుండలిని మెడిటేషన్స్. నేను ఫస్ట్ టైం శ్వాస మీద ధ్యాస సార్ నోట్లోంచి విన్నా.
సో ఫస్ట్ టైమే ఫస్ట్ సిట్టింగ్‌లోనే 2 అవర్స్ కూర్చోబెట్టాడు సార్. తర్వాత అందరు జనాల్లోకి వస్తా ఉన్నాడు. అందరి దగ్గరకొచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ, అందరిని పలకరిస్తూ వెళ్తున్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఒక గ్రాండ్ మాస్టర్, ఒక గురువు ఇట్లా అందరి దగ్గరికి వస్తారా? నేను అంతకుముందు చేసిన వేరే కోర్సెస్‌లో ఆ గ్రాండ్ మాస్టరు ఈ డిసైపుల్స్‌ని ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆయన ఆరాలోకి కూడా ఎవరు వెళ్ళే అవకాశం లేదు. సో, అది చూసి చాలా ఆశ్చర్యపోయా. పత్రి గారేంటి అందరి దగ్గరికి వస్తున్నాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అనేసి చూసాను. సో, ఓకే. తర్వాత సార్ గుంటూరొచ్చారు. సార్‌ని కలిసాము. తర్వాత కొన్ని బుక్స్ చదివాను. ఈ బుక్స్ చదివాక చాలా బావుంది ఈ కాన్సెప్టు. మనం గట్టిగా ఫాలో కావాలనేసి ఆహ్, ధ్యానం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. సో, అలాగా మా మదర్ ద్వారా పిరమిడ్ ధ్యానంలోకొచ్చాను ఫస్ట్ టైము. తర్వాత ఆహ్, తర్వాత నాగార్జున సాగర్ ఇన్వైట్ చేసాం సార్‌ని. ఇక్కడ క్లాస్ పెట్టించండి సార్. మీరొచ్చి క్లాస్ చెప్పండని. సో, సారొచ్చారు. తర్వాత నల్లగొండ జిల్లాలో అన్ని ప్రధాన పట్టణాల్లో పత్రి గారి క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో సార్ డేట్లిచ్చేవాళ్ళు. సార్ ఈ ఊళ్ళో క్లాస్ పెట్టాలి. పలానా మిర్యాలగూడ, పలానా దేవరకొండ, పలానా నల్గొండ అంటే సార్ డేట్ ఇచ్చేవాళ్ళు. ఆ డేట్‌కి అనుగుణంగా మనం క్లాసెస్ అరేంజ్ చేసుకోవడం. అట్లా నల్గొండ డిస్ట్రిక్ట్‌లో అలాగే హలో! సార్ ఎస్ సార్. ప్లీజ్ సార్ కంటిన్యూ సార్. నేను చెప్తుంది మేడం? సార్ వినిపిస్తుంది సార్. ఓకే. క్లారిటీగా సో ఉంది. ఓకే. మేము అలాగా పల్నాడులో, గుంటూరు జిల్లాలో ఈ రకంగా నల్గొండ జిల్లాలో క్లాసెస్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత తర్వాత నేను ఒక ఇన్సిడెంట్ శాకాహారిగా మారటానికి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నేను స్టార్టింగ్‌లో ధ్యానం చేస్తున్నాను. వెజిటేరియన్‌గా మారలేదు. వెజిటేరియన్‌గా మారలేదు. కానీ ఒకరోజు సండే రోజున అనుకోకుండా ఒక రెస్టారెంట్‌కెళ్ళా మధ్యాహ్నం. చాలా ఆకలవుతుంది. 2 అయింది. ఆ రెస్టారెంట్‌కెళ్ళి కూర్చున్నాను. నేను శాకాహారిగా మారానని అనుకున్నా. అప్పటికొక 10 రోజులయిందేమో ధ్యానంలోకొచ్చి. నేను శాకాహారిగా మారాలని డిసైడ్ చేసుకున్నా కానీ, నాకు తెలీదు. నా లోపల ఇంకా పూర్తిగా మార్పు రాలేదని. హోటల్‌కెళ్ళి కూర్చున్నాను. చికెన్ బిర్యానీ కావాలని ఆర్డర్ చేశా. అయితే అతను వెళ్ళిపోయాడు. అతను ఓకే అని తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన గంటైనా రాలా. నేను ఎదురు చూస్తూనే ఉన్నా. తర్వాత అతను వెళ్ళిపోయాడండి. ఏం లేదు తినటానికనేసి వాళ్ళొచ్చి చెప్పారు హోటల్ వాళ్ళు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. నేను మానేశాను కదా! మళ్ళా నేను అడగటం వల్ల ఈ రకంగా లేదని చెప్పారు అని గట్టిగా నాకెందుకో స్ఫురించింది. నేను మానేశాను. ఇలా నేను అడగకూడదు, తినకూడదు అనేసి గట్టిగా డిసైడ్ చేసుకున్నా. ఆ తర్వాత సీరియస్‌గా ఐ హావ్ నెవర్ ఈట్ ఎనీ నాన్ వెజిటేరియన్ ఫుడ్. గుడ్డుతో సహా మానేసాము. అదొక ఆశ్చర్యకరమైన ఎక్స్‌పీరియన్స్. హోటల్ వాళ్ళే తీసుకురాకుండా వెళ్ళిపోవడం. అంటే మాస్టర్స్ అలాగా ఈ వ్రతభంగం కాకుండా కాపాడారేమో అన్నట్లుగా. సో, సో తర్వాత సీరియస్‌గా మెడిటేషన్ చేస్తున్నాం. సీరియస్‌గా వెజిటేరియన్‌గా ఉన్నాము. పిరమిడ్ గురించి అందరికీ చెప్తూ ఉన్నాము. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైమ్ తర్వాత హ్మ్, ఎక్కడైనా అవకాశం ఉన్నా ర్యాలీస్‌కి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము మెల్లమెల్లగా. సొసైటీలో జరిగే అన్ని ముఖ్యమైన ర్యాలీస్ కూడా నా వీలుని బట్టి చక్కగా నేను అటెండ్ అవుతా ఉన్నా. హైదరాబాద్ చార్మినార్ ర్యాలీ గాని ఇవన్నీ. స్కూల్ స్కూల్ స్టూడెంట్స్‌తో, స్కూల్ పిల్లలతో ర్యాలీస్ చేసేవాళ్ళం పల్నాడులో. చాలా మంది పిల్లలందరినీ తీసుకొచ్చేసి శాకాహార స్లోగన్స్ చెప్తూ, మరి వ్యాన్‌లో, మైక్‌లో మనం చెప్తూ వాళ్ళందరికీ ఇది 2009, 10, 11 ఈ ప్రాంతాల్లో. వాళ్ళు కూడా చక్కగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో, ఎప్పుడు ర్యాలీలో పాల్గొన్నా కూడా ఎంతో ఎనర్జీ ఫీల్ అయ్యేవాడిని. ఒక 100 గంటలు ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ అనిపిస్తదో, ఒక ర్యాలీలో పాల్గొంటే అంత ఎనర్జీ పర్సనల్‌గా నేను ఫీల్ అయ్యేవాడిని. సో, చాలా ఎనర్జిటిక్‌గా అనిపిచ్చేది. అంతకుముందు కుండలిని మెడిటేషన్స్ ఎన్నో చేశామనమాట. సో, వాటిల్లో ఎంతో ఎనర్జీ వచ్చేది. ఆ ఎనర్జీ తట్టుకోలేక ఒక 1 ఆర్ 2 డేస్ కూడా బెడ్ మీద పడుకునే పరిస్థితి. కానీ ర్యాలీస్‌లో శాకాహార ర్యాలీలో పాల్గొంటే, అహింసా శాకాహార ర్యాలీలో పాల్గొంటే ఎంతో ఎనర్జీ మనం పొందుతాం. కుండలిని శక్తి కూడా యాక్టివేట్ అవుతదని నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నా. సో
have shown lot of interest in participating in rallies and conducting the rallies. ఓకే. తర్వాత జాన జీవితంలో జాన ప్రచారంలో ఎన్నో అనుభవాలు. ఒకసారి పల్నాడులో జాన ప్రచారం జరుగుతుంది. మండల కేంద్రాల్లో వెలగపూడి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో పల్నాడులోని 30 మండల కేంద్రాల్లో జాన ప్రచారం స్టార్ట్ చేశారు. మాకు కూడా పర్మిషన్ ఇచ్చారు. మీరందరూ కూడా వెళ్ళి చెప్పండి అనేసి ఆయన ఆధ్వర్యంలో మేము చేస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా మంచిగా విన్నారు, బుక్స్ కొనుక్కున్నారు, కొన్ని డౌట్లు అడిగారు, బాగా చేశారు. పర్టికులర్గా ఒక పర్టికులర్ మండల కేంద్రంలో టీచర్స్ వాళ్ళు వినలేదు. పద్దాక రిపీటెడ్గా ఒకటే విషయం చెప్తున్నారు జానం అనేసి వాళ్ళు చికాకు పడి క్లాస్ అబ్స్ట్రక్ట్ చేశారు. అలాగే మీ పాంప్లెట్లో జీసస్ క్రైస్ట్ గురించి తప్పుగా కోట్ చేశారు. ఆయన కొటేషన్ ఇది కాదు, అది ఇది అని చర్చ అతను ఒక టీచర్ ఉన్నారు, ఆయన కూడా అబ్జెక్ట్ చేశాడు. క్లాస్ డిస్టర్బ్ అయ్యేట్లుగా ఉంది. నేను అందరిని రిక్వెస్ట్ చేశా, క్లాస్ అయ్యాక మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి అని. సో ఆ క్లాస్ జరిగింది. ఆయన డిస్టర్బ్డ్గా ఉంది. ఆ తర్వాత చర్చి పాస్టర్ వచ్చాడు. వచ్చి ఈ పాంప్లెట్లో జీసస్ కొటేషన్ ఇట్లా మిస్ఇంటర్ప్రిట్ చేశారు, మరి జీసస్ మిమ్మల్ని కరుణించాలని నేను ప్రార్థన చేస్తా, అది ఇదని ఆయన చెప్పాడు. మేము చెప్పాం, ధ్యానం చేస్తున్నాం, మాకు ఎవరి ప్రార్థనలు అక్కర్లేదు. జీసస్ కూడా అహింసే చెప్పాడు, సత్యం చెప్పారు. అందరి మాస్టర్స్ యొక్క సందేశం కూడా సరైన జీవిత విధానం బోధించడమే. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మశక్తితో జీవించాలని అందరి బోధనలు ఉన్నాయి. అందరూ ఒక్కటే, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అనేసి నేను చెప్పుకుంటూ వచ్చాను. ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఒక 6 months తర్వాత నేను బాధపడుతూ ఉన్నా. అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉండేది, ఈ క్లాస్ డిస్టర్బ్ అయింది ఏంటి అని నాకు ఎప్పుడు ఒక మిస్టరీ లాగా ఉండేది. 29 మండలాల్లో అందరు చక్కగా విన్నారు, బుక్స్ కొనుక్కున్నారు, రెస్పాండ్ అయ్యారు. ఈ క్లాస్ ఎందుకు డిస్టర్బ్ అయిందని నాకు ఒక మిస్టరీగా ఉండేది. అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉండేది. అయితే 6 నెలల తర్వాత మళ్ళీ నర్సరావుపేట అనే ఊరు వెళ్ళాను. ఒక మాస్టర్ వెంకట సుబ్బయ్య అనేసి ఒక మాస్టర్ గారు దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి, ఆ రోజు మీరు క్లాస్ చెప్పారు కదా టీచర్స్ అందరికీ, అప్పుడు మీరు ఒక మాట చెప్పారు, నర్సరావుపేటలో బుద్ధా పిరమిడ్ అనేసి ఒకటి కట్టబడి ఉంది, మీరు అందరూ అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోండి, ఎంతో శక్తి ఉంటుంది, థాట్లెస్ స్టేట్లో ధ్యానం చేసుకొని మీరు ఎంతో లాభం పొందొచ్చు అని ఆ బుద్ధా పిరమిడ్ గురించి చెప్పారు. నేను వెంటనే ఆ బుద్ధా పిరమిడ్కి వెళ్ళాను, ధ్యానం చేశాను, బాగుంది. మా హౌస్ ఓనర్స్తో ఆ పిరమిడ్ కట్టించాను. ఈరోజు ఆ పిరమిడ్ ఓపెనింగ్ అండి. మీరు అనుకోకుండా వచ్చారు, మీ అడ్రస్ తెలీదు, మీ సెల్ నెంబర్ తెలీదు, మీరు అనుకోకుండా ఆ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారని చెప్పాను. నేను చాలా ఆశ్చర్యపోయా. నేను ఏదైతే ఒక 6 నెలలుగా కొంచెము ఒక అనీజీనెస్ కలిగి ఉన్నానో, ఆ క్లాస్ ఎందుకు డిస్టర్బ్ అయిందని, దానికి సమాధానంగా అదే క్లాస్ నుంచి ఒక మాస్టర్ బయటకు వచ్చి యాక్టివేట్ అయ్యి ఆయన ఒక పిరమిడ్ నిర్మాణం చేయించడం, ఎందరో జానులకి ఆయన ప్రోత్సాహం అందిస్తూ ఒక మాస్టర్గా తయారు కావటం ఆ క్లాస్ నుంచి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అంటే మాస్టర్స్ ఇలా క్రియేట్ చేస్తారేమో, ఇది మాస్టర్స్ క్రియేషను. అక్కడ ఒక మాస్టర్ ఉన్నాడు, ఆయన యాక్టివేట్ కావాలి అంటే ఒక యాస్ట్రల్ గేమ్ జరగాలి, అది మాస్టర్స్ చేసిన ఒక యాస్ట్రల్ పని, ఆ డిస్టర్బెన్స్ అంతా అనేసి నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఏం జరిగినా మన మంచికే, మనం ఇలాగే జరగాలని అనుకోక్కర్లేదు. అక్కడ ఏది అవసరం ఉందో అది జరిగిద్ది. మన సబ్జెక్ట్ చక్కగా మనం సూటిగా చెప్పాలి అని అనుకున్నాను. సో ఆ క్లాస్ నుంచి ఒక అద్భుతమైన మాస్టర్ తయారయ్యి, తర్వాత ఆయన కూడా పిరమిడ్ కట్టి కొన్ని వేలాది మందికి ఆయన ధ్యానం అందిస్తూ ఉన్నారు. సో క్లాస్ చెప్పడం వరకే, మన సూటిగా చెప్పాలనేసి నేను అర్థం చేసుకున్నాను. తర్వాత ఎన్నో నా ధ్యాన డైరీ అని ఒక నాగార్జున సాగర్ మాస్టర్ బి అనిల్ కుమార్, ఆయన సందేశాలు అందుకునేవాళ్ళు పత్రిజీ ద్వారా. స్టార్టింగ్లో అప్పుడు ఎక్కువ మంది మాస్టర్స్ లేరు. విజయవాడలో రాఘారావు గారు, హైదరాబాద్లో తిమ్మరాజు గారు, ఇట్లా కొంతమంది ఉండేవాళ్ళు. అప్పుడు ఇంత ఫోన్ కాంటాక్ట్ కూడా ఎక్కువ లేదు. సార్ ఒక్కళ్ళే అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు, 6 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి అట్లా. రెగ్యులర్గా ధ్యానంలో రకరకాల అనుభవాలు వస్తాయి, రకరకాల క్వశ్చన్స్ వస్తాయి, క్లారిటీ ఉండదు. మరి క్లారిఫై చేసే మాస్టర్స్ ఎవరు లేరు.
ధ్యానం శరణం గచ్చామి అని ఒక బుక్ ఉండేది. మరణం లేని మీరు అనే బుక్ ఉండేది. ఇట్లా కొన్ని బుక్స్ ఉండేవి. అవి చదవటమే. వేరే గైడెన్స్ లేదు. ఫిజికల్‌గా ఒక మాస్టరు, ఒక గ్రూప్ లేదు. ఫిజికల్‌గా మాస్టర్స్ గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. అయితే పత్రి సార్ ఏం చేశారంటే ఆహ్, నేను ఆ మాస్టర్ గారిని అనిల్ కుమార్ అనే ఆయన్ని నకరేకల్ తీసుకెళ్ళాం. సార్‌ని పరిచయం చేద్దామనేసి. అక్కడ సార్ ఆయన్ని చూసి రిటర్న్ జర్నీలో మేము మళ్ళా సాగర్ వెళ్ళిపోతుంటే రిటర్న్ జర్నీలో హి స్టార్టెడ్ టు గివ్ మెసేజెస్ టు దట్ మాస్టర్. అనిల్ కుమార్ గారికి మెసేజెస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. నేను ధ్యానంలో మిమ్మల్ని గైడ్ చేస్తా. మీరు చక్కగా ధ్యానం చేయండి. మీరందరూ ధ్యాన ప్రచారకులు. అందరికీ చెప్పండి. కొత్త వాళ్ళకి చెప్పండి. మీరు ఏదైతే ధ్యానం చేస్తున్నారో అందరికి ఎళ్లి నేర్పించండి. స్కూల్స్‌కి వెళ్ళండి, కాలేజెస్‌కి వెళ్ళండి. మీ ధ్యాన కేంద్రంలో అందరికీ చెప్పండి అని హి స్టార్టెడ్ ఎంకరేజింగ్. హి స్టార్టెడ్ టు గివ్ మెసేజెస్ టు అనిల్ కుమార్. సో, అనిల్ కుమార్ గారు నేను ఇద్దరం కలిసి సాధన చేసేవాళ్ళం. సో, ఆయన అన్ని మెసేజెస్ చెప్పేవాడు నాకు. ఆ మెసేజెస్ నాకెంతో మోటివేషన్‌గా ఉండేది. అంటే ఫిజికల్‌గా గురువు పక్కన లేకపోయినా ఆ గురువు ఇచ్చిన సందేశాలు అనుగుణంగా మనం జానప్రచారం చేస్తూ ఎంతో మోటివేషన్ పొందాం. సో, థట్ ఈస్ పత్రిజీ. అది పత్రి గారి గొప్పతనానికి, ఆయన ప్రేమకు నిదర్శనం. మనం ఫిజికల్‌గా తరచుగా కలవలేము. మన వృత్తిరీత్యా ఉన్న బాధ్యతలతో. అయినా గూడా ఆ గురువు యాస్ట్రల్‌గా మెసేజెస్ ఇస్తూ, గైడ్ చేస్తూ మనల్ని జానప్రచారానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తూ నడిపిచ్చారు. సో, ఆయన అనిల్ కుమార్ గారితో చెప్పాడు. మీ అనుభవాలన్నీ ఒక డైరీ రూపంలో రాయండి. ఇవన్నీ ఒక డైరీ రూపంలో వస్తాయి అని చెప్పారు. సో, ఆయన ఎవ్రీడే మెడిటేషన్‌లో ఎప్పుడు కూర్చున్నా, ఆయనకి ఏం అనుభవం వచ్చిందో అది స్టార్టెడ్ టు రైట్ డౌన్ అనే పేపర్, అనే డైరీ. సో, ఆ అనుభవాలన్నీ నా ధ్యాన డైరీ బై అనిల్ కుమార్ అనేసి 'నాగార్జున సాగర్' అనేసి ఒక బుక్ కూడా రిలీజ్ అయింది. మళ్ళా 2024 కడతాల్ ధ్యాన మహాయజ్ఞంలో ఆ బుక్‌ని కూడా రెండోసారి ప్రింట్ చేశాం. రిలీజ్ చేశాం. అందులో జీసస్ క్రైస్ట్ ఒక మెసేజ్ ఇచ్చారు. మాంసాహారం విడనాడండి. నేను, నేను రొట్టెలు తిని బతికితే నేను సైతం మీరందరూ కూడా జీవహింస చేస్తూ ఆనందిస్తున్నారు. మరి ఏ జీవిని చంపే హక్కు లేదు. జీవహింస చేయకూడదు అనేసి అలాగే ఆ విధంగా అహింస గురించి ఆయన మెసేజ్ ఇచ్చారు. మాంసాహారం విడనాడండి. దట్ ఈస్ ఎ మెసేజ్ బై జీసస్ క్రైస్ట్. అలాగే ఎందరో మాస్టర్స్ యొక్క అనుభవాలు అందులో పొందుపరచడం జరిగింది. ఆ బుక్కు నా ధ్యాన డైరీ. ఇది ఎవరికైనా కావాలన్నా కూడా ఇది మనం అందించగలం. సో, ఇంకా ఇది కాకుండా ఆహ్, స్కూల్స్‌లో ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. అప్పట్లో నల్గొండ జిల్లాలో. ప్రతి స్కూల్‌కి వెళ్ళడం, అందరికీ ధ్యానం నేర్పించడం. కొన్ని స్కూల్స్‌కి లెటర్స్ రాసేవాళ్ళం. మేమొచ్చి ఉచితంగా ధ్యానం అందిస్తాము మీ విద్యార్థులకి. మాకు అవకాశం కల్పించండి, పర్మిషన్ ఇవ్వండి అనేసి మనం అందరిని అడిగేవాళ్ళం. ఆ స్కూల్స్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చేది. వాళ్ళు లెటర్ రూపంలో మనల్ని ఇన్వైట్ చేసేవాళ్ళు. మనం వెళ్లి చెప్పేవాళ్ళం. అట్లాగా ఫస్ట్ టైమ్ రెంటచింతల అనే ఊరు చర్చి స్కూల్. సుమారు 500, 600 మంది పిల్లలుంటారు. వాళ్ళు దే హావ్ ఇన్వైటెడ్ అస్ త్రూ ఎ లెటర్ అండ్ వి వెంట్ దేర్ అండ్ taught meditation to the students of రెంటచింతల స్కూల్ ఫర్ ద ఫస్ట్ టైమ్. తర్వాత ఎన్నో స్కూల్స్‌లో ఓ పాంప్లెట్ కొట్టిచ్చి ధ్యాన విద్యార్థి పాంప్లెట్ అనేసి అందరికి పాంప్లెట్స్ ఇవ్వటం టీచర్స్‌కి. ధ్యాన జగత్ మ్యాగజైన్ గురించి చెప్పడం. సో, ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. తర్వాత ఒక అద్భుతమైన ఆహ్, ఒక అనుభూతి, మధురానుభూతి ఏంటంటే శాఖా ర్యాలీలు చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాము. డాక్టర్ ఆచార్య పేనం అనేసి ఒక టిబెటియన్ మాస్టర్. ఆయన ఇండియాలోనే ఉంటున్నారు. ఒరిజినల్‌గా హి ఈస్ ఫ్రమ్ టిబెట్. హి సెటిల్డ్ డౌన్ ఇన్ ఇండియా. ఆయనొచ్చారు, నాగార్జున సాగర్. ఆచార్య నాగార్జునుడి గురించి ఒక చిన్న విషయం చెప్తా. ఆచార్య నాగార్జునుడు అంటే ఆయన పేరు మీద నాగార్జున సాగర్ అనేసి పెట్టబడింది.
ఆయన రెండవ బుద్ధుడు బౌద్ధ మతంలో. ఈ సెకండ్ బుద్ధ ఇన్ బౌద్ధ మతం. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు వస్తే 2000 సంవత్సరాల క్రితం బుద్ధుడు వస్తే 2000 కాదు 2500 ఇయర్స్ బ్యాక్ బుద్ధుడు వస్తే 2000 సంవత్సరాల క్రితం ఆచార్య నాగార్జునుడు వచ్చాడు. బుద్ధుడికి ఆయనకి 500 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఆయన పల్నాడు ప్రాంతం వ్యక్తి. ఈస్ కాల్డ్ సెకండ్ బుద్ధ. మరి ఆయన ద్వారా ఇప్పుడు పత్రిజీ ఎలాగైతే మరి రకరకాల దేశాల్లో మన మాస్టర్స్ ద్వారా ధ్యాన ప్రచారం చేయించారో, అలాగే ఆచార్య నాగార్జునుడు బుద్ధుడి తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా బుద్ధుడి జ్ఞానాన్ని చక్కగా ఆయన అందించారు ఆచార్య నాగార్జునుడు తన శిష్యుల ద్వారా. సో ఆచార్య నాగార్జునుడు అంటే ఆ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలా రెవరెన్స్, చాలా రెస్పెక్ట్, చాలా ప్రేమ. మరి నాగార్జున కొండ అని నాగార్జున సాగర్ నుంచి బోటింగ్ చేసి వెళ్ళాలి, నాగార్జున కొండ అంటారు. అక్కడ ప్రతి రాయికి మొక్కుతారు. ఈ టిబెట్ నుంచి రకరకాల బుద్ధిస్ట్ దేశాల నుంచి వచ్చిన మాంగ్స్ అక్కడ ప్రతి రాయిని మొక్కుతారు. వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ అన్నమాట ఆ ప్రదేశం అన్నా కూడా, నాగార్జున కొండ అన్నా నాగార్జున సాగర్ అన్నా. సో ఆచార్య డాక్టర్ పేనం అని ఒక ఆయన వచ్చారు నాగార్జున కొండ చూడటానికి. ఆయన వచ్చి మరి చాలా బుద్ధిస్టుల్లో రకరకాల సెక్ట్స్ ఉన్నాయి. కొంతమంది ఏమో వెజిటేరియన్స్గా ఉంటారు, కొంతమంది నాన్ వెజ్ తింటా ఉంటారు. మనం అమరావతిలో చూసాం, ఎందరో మరి ఎన్నో జంతువుల్ని చంపుకొని తిన్నారు 2009లో. దలైలామా గారు పెద్ద ప్రోగ్రాం పెడితే. అయితే కాలచక్రం, ఇట్ ఇస్ కాల్డ్ కాలచక్రం. ఎన్నో జంతువులు చంపబడ్డాయి. నేను ఆశ్చర్యపోయేవాడిని, ఏంటి వీళ్ళు బుద్ధుడి శిష్యులు కదా, బుద్ధుడిని ఫాలో అవుతున్నారు, ఒక డ్రెస్ కోడ్ ఉంది, వాళ్ళు మాంగ్స్, మరి అన్ని త్యజించి ఉన్నారు, ఈ జీవహింస ఎందుకు వదిలిపెట్టలేదు, ఎందుకు నాన్ వెజిటేరియన్స్గా ఉన్నారు, వీళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలని నేను బాధపడతా ఉండేవాడిని. సో ఆచార్య డాక్టర్ పేనం మాత్రం ఈజ్ ఏ డాక్టరేట్ ఇన్ బుద్ధిస్ట్ స్టడీస్. ఆయన ఆచార్య నాగార్జునుడు కొండకి వెళ్ళాడు, కింద మమ్మల్ని కలుసుకున్నాడు, అనుకోకుండా మాకు తారసపడ్డాడు. అక్కడ మన మెడిటేషన్ సెంటర్ ఉంది, నాగార్జున పిరమిడ్ ధ్యాన కేంద్రంలో. అక్కడికి వచ్చాడు. ఒక్కరోజు ఉందాం అనుకున్న ఆయన 4 రోజులు 40 days ఉన్నాడు నాగార్జున సాగర్లోనే ఉండి. ఆయన ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ వెజిటేరియనిజం, అహింస. సో ఆయన కోసం పర్టికులర్గా ఎన్నో ర్యాలీస్ కండక్ట్ చేశాం. ఆచార్య పేనంతో కలిసి ఆ ర్యాలీస్కి వెళ్ళటం, అక్కడ ఆయనతో మెసేజ్ ఇప్పించడం. ఆయన హిందీలో మాట్లాడతాడు. అహింస పరం ధర్మ అని ఆయన అందరికీ చెప్తూ వెజిటేరియన్స్గా ఉండండి, అహింస ధర్మాన్ని పాటించండి అని ఒక బుద్ధిస్ట్ మాంకు చెప్పడం ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆయనతో కనీసం 30 ర్యాలీస్ దాకా కండక్ట్ చేసి చక్కగా అహింసా ధర్మాన్ని ప్రచారం చేశాం. సో అది ఎంతో అనుభూతి కలిగిస్తుంది అన్నమాట. ఒకవైపు ఈ ఎన్నో జంతువులు చంపుకుంటూ నాన్ వెజిటేరియన్స్గా ఉన్న మాంగ్స్ని చూసాం. ఒక డాక్టరేట్ పొందిన ఆచార్య డాక్టర్ పేనంతో కలిసి ర్యాలీ చేయటం నాకు ఎంతో మధురానుభూతి కలిగించింది. అదెంతో టర్నింగ్ పాయింట్. మరి ఆ ఉత్సాహం ఎన్నో ర్యాలీలకు చేయడానికి కూడా దోహదపడింది. ఓకే, తర్వాత ప్రతి మాస్టర్ నా గురువే. మరి ర్యాలీస్ అందరు చేస్తారు, కుప్పపల్లి లక్ష్మీ మేడం చేస్తారు, చాలామంది మాస్టర్స్ అందరు చేస్తారు. మళ్ళా మన బండి శ్రీనివాస్ గారు చేస్తారు, మంచి వాయిస్లో మంచిగా క్లారిటీతో సూటిగా చెప్తా ఉంటాడు ఆయన. సో అందరి దగ్గర ఏ ర్యాలీస్కి వెళ్ళినా కొత్త పాయింట్ ఏం దొరికిద్దో మనకి చెప్పడానికి అనేసి నేను ఇంట్రెస్ట్గా వింటూ ఉంటా. ఏం నేర్చుకోవచ్చు ఈ ర్యాలీలో, ఏ కొత్త స్లోగన్ వస్తుంది ఎవరి నోట్లోంచి, అది మనం నేర్చుకుందాం అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటా. సో మన బంటుమిల్లి అని కృష్ణా జిల్లాలో ఒక ఊరు ఉంది, అక్కడ పెద్ద పిరమిడ్ ఉంది. వెంకటస్వామి అని ఒక మాస్టర్ ఉన్నారు. అక్కడ ఒక టీం ఉంది, వాళ్ళు రెగ్యులర్గా శాఖా ర్యాలీలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా ర్యాలీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. దే హావ్ ప్లాన్డ్ ట్రిప్ టు షిరిడీలో శాఖా ర్యాలీలు చేయాలి 3 days అని
ప్లాన్ చేశారు. నేను కూడా జాయిన్ అయ్యాను. షిరిడి క్షేత్రంలో మరి ఉదయము, సాయంత్రం 2 అవర్స్, 2 అవర్స్ 6 ర్యాలీస్ చేశాం. ఆ 3 డేస్ షిరిడీలోనే ఉన్నాం. ఇంకా వేరే సైట్ సీయింగ్ ఏమీ లేదు. మనం వెళ్ళిన పని ర్యాలీస్ చేయడం. సో, అక్కడికి పాంప్లెట్లు తీసుకెళ్ళాం. ప్లకార్డ్స్ తీసుకెళ్ళాము. హిందీ పాంప్లెట్లున్నాయి, ఇంగ్లీష్ పాంప్లెట్లున్నాయి. వాస్తవంగా అక్కడ ఉండే ప్రజలందరూ కూడా దాదాపుగా వెజిటేరియన్సే. కానీ బయట నుంచి షిరిడి క్షేత్రానికొస్తారు. ఆహ్, వాళ్ళందరూ వాళ్ళందరి కోసం సిన్స్ దే ఆర్ నాట్ వెజిటేరియన్స్, వాళ్ళందరి కోసం అక్కడ ఈ పాంప్లెట్లు పంచాలి. ఆ క్షేత్రంలో ర్యాలీ చేసినప్పుడు వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేస్తాము. వాళ్ళందరికీ మెసేజ్ వెళ్ళిద్ది. మన పాంప్లెట్ వెళ్ళిద్దనేసి అట్లా 3 డేస్ షిరిడీలో ర్యాలీస్ చేశాం. వంటుమిల్లి మాస్టర్స్‌తో కలిసి. ఆ తర్వాత మరి ఆ మాస్టర్స్‌తోనే జనవరిలో అయోధ్య, కాశీ, అట్లాగే నైమిషారణ్యం, అలహాబాద్, త్రివేణి సంగం ఈ ప్రదేశాల్లో హిందీ పాంప్లెట్లు, ఇంగ్లీష్ పాంప్లెట్ పంచుతూ ప్లకార్డ్స్ పట్టుకొని ఇ మన ఇండియాలో లేకపోతే మన ఏపీలో, తెలంగాణలో ఎట్లాగైతే మనం ప్లకార్డ్స్‌తో ర్యాలీ చేస్తామో అలాగే ఆహ్, అలాగే చేశాం. ప్లకార్డ్స్ ఉన్నాయి. ర్యాలీస్. హలో! మేడం, ఈజ్ ఇట్ క్లియర్? మేడం? సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఓకే. 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 ఎలాగైతే మన స్టేట్స్‌లో మనం ప్లకార్డ్స్ తీసుకొని, టోపీలు పెట్టుకొని, ప్లకార్డ్స్ చూపిస్తా, పాంప్లెట్ పంచుతూ స్లోగన్స్ ఇస్తాం. అది అయితే ఒక చిన్న మైక్ పెట్టుకున్నాం. అక్కడ వాస్తవంగా అయితే మన దగ్గర మైక్ పర్మిషన్స్ తీసుకొని, మన జానం వ్యాన్‌లో ఆ పెద్ద మైక్ పెట్టుకొని వెళ్ళి తిరుగుతా ఉంటాం. అక్కడ ఆ ప్లేసెస్‌లో మైక్ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకోలేదు. ఒక చిన్న మైక్, హ్యాండ్ మైక్ పెట్టుకొని, ఆ హ్యాండ్ మైక్‌లోనే మనం స్లోగన్స్ ఇస్తూ, పాంప్లెట్ పంచుతూ చక్కగా ర్యాలీ చేయడం జరిగింది. అది ఎంతగానో ఆత్మానందం కలిగించింది. నార్త్ ఇండియాలో చేయడం. అలాగే షోలాపూర్‌లో. హ్మ్. కాశీలో, కాశీలో కూడా ఆ ఘాట్స్‌లో కూడా చేయటం జరిగింది. అక్కడ కూడా ఎందరో అటెన్షన్‌ని గ్రాబ్ చేయడం జరిగింది. చాలామంది ఫారినర్స్ కనిపిస్తారు. వాళ్ళకి కూడా ఈ పాంప్లెట్ ఇస్తే ఏంటిది అని అడుగుతారు. ఇది అహింస శాకాహార ర్యాలీ. యూ మస్ట్ బి ఎ వెజిటేరియన్. యూ షుడ్ నాట్ కిల్ ఎనీ యానిమల్స్. శాకాహారిగా ఉండాలి. నాన్ కిల్లింగ్, నాన్ వయలెన్స్. దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ అని మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఆ పాంప్లెట్ తీసుకొని ఉండటం గమనించాము. అట్లాగే సారనాథ్ అండ్ ద ఫస్ట్ టీచింగ్ ప్లేస్ ఆఫ్ బుద్ధ. సారనాథ్ వెళ్ళాము. అక్కడ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. బుద్ధిస్ట్ మ్యూజియం ఉంది. అక్కడికొచ్చిన అందరికీ కూడా ద రియల్ మెసేజ్ ఆఫ్ బుద్ధ ఈజ్ అహింస, నాన్ కిల్లింగ్, నాన్ వయలెన్స్ అని మనం ఎలుగెత్తి చాటాం. సూటిగా బుద్ధుడి సందేశాన్ని చెప్పాం. ఒక బుద్ధుడనే అద్భుతమైన గురువుని ఫాలో అవుతూ మనం అహింసలో జీవించకపోతే దట్స్ నాట్ ద రియల్ టీచింగ్ అనేసి మనం సూటిగా చెప్పడం జరిగింది. అందరు బుద్ధిస్టులకి కూడా ఆ పాంప్లెట్స్ ఇవ్వటం జరిగింది సారనాథ్‌లో. సారనాథ్‌లో కూడా ఒక అద్భుతమైన ర్యాలీ చేశాం. అలాగే అయోధ్యలో ఆ టెంపుల్ సరౌండింగ్స్‌లో మరి 'అయోధ్య రామ్ కా సందేశ్ హై శాకాహార్, అయోధ్య రామ్ కా సందేశ్ హై అహింస' అని హిందీ స్లోగన్స్ ఇస్తూ ఆహ్, హిందీ కరపత్రాలు పంచుతూ ర్యాలీస్ చేయటం జరిగింది. అలాగే త్రివేణి సంగంలో కూడా. ఎందుకంటే అవన్నీ పిల్గ్రిమేజెస్. మనం భక్తిలో ఉన్నామంటే ఒక మణిపూరక చక్రం దాకా వచ్చాం. నెక్స్ట్ లెవెల్ అంటే అనాహతమే. ఒక ధ్యాన స్థితి. సో, భక్తి యోగంలో ఉన్నామంటే కనీసం మనం ఒక జీవహింస చేయకుండా అహింసలో జీవించాలనే ఒక సందేశం వాళ్ళకి అందిస్తూ, మరి అన్ని జీవుల్లో కూడా ఆ దేవుడున్నాడు అనే సందేశం అందిస్తూ అలా చేయడం జరిగింది. అయోధ్య, నైమిషారణ్యం. నైమిషారణ్యం అనే ప్లేసు చాలామంది ఎళ్ళుంటారు మన మాస్టర్స్, పీఎంసీ వాళ్ళు కండక్ట్ చేసుంటారు అక్కడ ప్రోగ్రామ్స్. సో, అది ఫుల్ ఆఫ్ టెంపుల్స్. నైమిషారణ్యం ఈస్ ఎ ప్లేస్. అది కనీసం 10 అవర్స్ జర్నీ పట్టింది ఫ్రమ్ అయోధ్య. అక్కడ అన్ని టెంపుల్స్, ఆశ్రమాలు
ఒక పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం. అయినా కూడా కొన్ని ఈ చికెన్ షాపులు ఇవన్నీ కూడా కనిపించాయి. సో, వాళ్ళందరికీ కూడా ఈ శాకాహారం, అహింస విశిష్టత చెప్పబడింది. సో, హైయెస్ట్ ధర్మ ఆధ్యాత్మిక అంటేనే అహింసలో కంపల్సరీగా అహింసలో జీవించాలి. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మన ఆత్మశక్తిని ఉపయోగించుకోవడమే ఆధ్యాత్మికత. భక్తిలో డిపెండెన్స్ ఉంది. ఆధ్యాత్మికతలో నాన్ డిపెండెన్స్ ఉంది. మన కాళ్ళ మీద మనం నిలబడతాం. అలాగే ఏ జీవికి హాని కలిగించం. మన తోటి మనుషులకు కానీ, మనకు కానీ, జీవరాశులకు కానీ. సో, ఆ సందర్భంగా అందరికీ పిల్గ్రిమేజ్‌లో భక్తులందరికీ కూడా ఈ సందేశం అందించాము. అదే అందించాలి మనం. భక్తి యోగంలో ఉన్నారంటే మరి మనం చూస్తున్నాం. ఎన్నో జంతు బలులు జరుగుతా ఉన్నాయి. అమ్మవారి పేరు మీద బోనాలని, మరి మేకలను తీసుకెళ్ళటం, నిర్దాక్షిణ్యంగా చంపడం. అలాగే ఎన్నో ఎంతో అజ్ఞానం ఉంది. వాళ్ళకి తెలీదు వాస్తవంగా. ఒక జీవిని చంపకూడదని తెలీదు. చిన్నప్పటి నుంచి మనకు కూడా తెలీదు. మనకు కూడా జ్ఞానంలోకొచ్చాక పత్రి గారి ద్వారా మరి నాన్ కిల్లింగ్, నాన్ వయలెన్స్ అని తెలిసింది. ఏ జీవిని చంపకూడదని తెలిసింది. వెజిటేరియన్స్‌గా మారాం. చాలా మందికి తెలియక ఈ ట్రెడిషన్ కంటిన్యూ చేస్తారు. జంతు బలులు ఇవ్వటం, మేకలను తీసుకెళ్ళటం, బలి ఇవ్వటం. అలా ఇవ్వటం ద్వారా అమ్మవారు కృప ఉంటది మన మీద అని ఇవంతా మూఢనమ్మకాలు. చదువుకున్న వాళ్ళు కూడా ఈ మూఢనమ్మకాల్లో ఉంటారు. అతన్ని చూసా చికెన్ షాపు. ఒక ఒక ముస్లింతో ప్రేయర్ చేపిస్తున్నాడు. హలాల్ చేపిస్తున్నాడు. ప్రార్థన చేసి చంపిస్తున్నాడు. అతని ఇంట్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ అబ్బాయి ఎవరో చనిపోయాడు. షాప్ తీయట్లా. షాపు వదిలేసేయాలి వాస్తవంగా అతను. కానీ ముస్లింతో హలాల్ చేపిచ్చి చంపుతున్నాడు. నాకేమైనా కీడు జరిగిద్దేమో హలాల్ చేస్తే ప్రార్థన చేసి చంపొచ్చనేసి. అంటే ఇది అజ్ఞానం. ప్రార్థన చేసి చంపినా, ప్రార్థన చేయకుండా చంపినా కూడా ఆ రిజల్ట్, ఆ చెడు కర్మ మనం తీసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మనం ర్యాలీస్‌లో మరి ఎన్నో చికెన్ షాపుల్లో, మటన్ షాపుల్లో కూడా పాంప్లెట్‌లు ఇస్తాం. వాళ్ళు చూస్తారు. కొంతమంది నవ్వుతారు. కొంతమంది తలంచుకుంటారు. సూటిగా చెప్పాలి. చేతులు జోడించి చెప్పాలి. శాకాహారులుగా ఉండండి అని మనం వాళ్ళకి సవినయంగా చెప్పాలి. ఏ జీవిని చంపే హక్కు లేదు అని అగ్రెసివ్‌గా కాదు, సవినయంగా చెప్పాలి. వినయంగా చెప్తే వాళ్ళలో మార్పు ఉంటది. మరి మాంసం షాపుల దగ్గరే దండం పెట్టి చేతులు జోడించి మనం సూటిగా చెప్పితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళలో ఆ మార్పొస్తది. సూటిగా వాళ్ళకి తగిలిద్ది. వాళ్ళ అంతరాత్మకు తగిలిద్ది. మార్పొస్తది. కాబట్టి అలా చెప్తూనే ఉంటాం ఆ షాపుల దగ్గర. పాంప్లెట్‌లు ఇస్తూనే ఉండాలి. ఇంకోటి యానిమల్ కిల్లింగ్. బలులివ్వటం అన్నది ఒక దురదృష్టకర విషయం. సో, ఈ ఈ ఈ ర్యాలీ ద్వారా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిందే. జంతు బలులు అది ఒక ట్రెడిషన్ కొనసాగించాలనుకుంటారు. అది రాంగ్ అని మనం చెప్పినప్పుడు వాళ్ళలో ఖచ్చితంగా మార్పొస్తది. ర్యాలీస్ ఎంత చేస్తా ఉంటే అంతగా మార్పొస్తది. అయితే ఎక్కువగా శాకాహారం అన్న వర్డ్స్ మనము యూజ్ చేస్తా ఉంటే నేను ఫీల్ అవుతాను. అందరూ ఎలాగా చెప్తారంటే అన్ని స్లోగన్స్ చెప్తారు. కానీ ఎక్కువగా శాకాహారం అనే స్లోగన్ ఎక్కువగా పలికి అహింస, దయ, ప్రేమ, కరుణ ఇలాంటి స్లోగన్స్‌తో పాటు ప్రేమిద్దాం, మూగజీవుల్ని ప్రేమిద్దాం, మూగజీవుల్ని రక్షిద్దాం, కాపాడదాం. ఇలా ఇంకొన్ని మిరాక్యులస్ వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్ కూడా మనం జత చేస్తే మన స్లోగన్స్‌లో, ర్యాలీస్‌లో ఇంకా బావుంటది. ఎక్కువగా మాంసం తింటే మంచమే గతి. ఎక్కువగా మాంసము, రక్తపాతం అన్న వర్డ్స్ కొంచెం తగ్గించి, అంటే ఇది నా వ్యక్తిగత ఫీలింగు. దీని మీద ఏమి క్వెషన్ చేయట్లేదు. కానీ ఎక్కువగా శాకాహారం, అమృతాహారం, శాకాహారం తిందాం, ఆరోగ్యంగా శాకాహారం అన్న వర్డ్స్ అహింస, ప్రేమ, దయ, ప్రేమిద్దాం, కాపాడదాం, లవ్ యానిమల్స్, సేవ్ యానిమల్స్, బీ ఎ వెజిటేరియన్ ఇలాంటి స్లోగన్స్ ఎక్కువగా పలికినప్పుడు
ఇంకొంచెం మంచి మార్పు కూడా వస్తదని నేను అనుకుంటున్నా. నేనైతే వ్యక్తిగతంగా ఇలాగే ఈ వర్డ్స్ ఎక్కువ మాట్లాడాలని, స్లోగన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటాను నా ర్యాలీలో. సో, ఆహ్, తెలంగాణలో మరి లాస్ట్ 2 ఇయర్స్‌గా జిల్లా కేంద్రాల్లో విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అట్లాగే భూపతిరాజు గారి ఆధ్వర్యంలో మరి శాకాహార ర్యాలీలు కండక్ట్ చేస్తా ఉన్నారు. అందరికీ తెలుసు. కనీసం 1000 మంది మాస్టర్స్‌కి హాజరవుతారు ఆ ర్యాలీకి. అద్భుతమైన ర్యాలీ. అందరూ సామూహికంగా జ్ఞానశక్తితో అహింసా జగత్ కోసం, మూగజీవుల స్వేచ్ఛా స్వాతంత్రాలకై అందరూ స్లోగన్స్ ఇస్తా ఉంటే ఎంతో అద్భుతమైన ఇంపాక్ట్ ఉంటది. ప్రకృతి సహకరిస్తది. అందరి మనసుల్లో కూడా ఆ స్లోగన్ చొచ్చుకొని వెళ్ళిపోయిద్ది. వాళ్ళలో మార్పొస్తది. సో, ఇలాంటి ర్యాలీస్ లాస్ట్ 2 ఇయర్స్‌గా మరి PSSM ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సో, ప్రతి ర్యాలీలో నేను పాల్గొంటా. ఇంకెప్పుడైనా 1, 2 సార్లు వీలు పడకపోతే ఎంత దూరమైనా ఆ ర్యాలీకి వెళ్తాము. అందరితో కలిసి సామూహికంగా వేలాది మందితో ఆ స్లోగన్స్ ఇవ్వడం వల్ల అద్భుతమైన మార్పు విశ్వం విశ్వంలోకి వెళ్ళి ఆ స్లోగను అది చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది. మరి అలాగే సూటిగా అందరిలోకి చొచ్చుకొని వెళ్ళిపోతుందని నేను నమ్ముతాను. ఈ ర్యాలీస్ అన్నీ చేయటం జరుగుతా ఉంది. ఆహ్, యెస్. ఎంతో ఆత్మ సంతృప్తి లభిస్తది. ధ్యానం చెప్పడం ఓకే. చిన్న పిల్లలకి ధ్యానం చెప్పినప్పుడు, అలాగే ర్యాలీస్ చేసినప్పుడు అద్భుతమైన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మనకి ఏమీ రాదు. ఆత్మ సంతృప్తే మనల్ని నడిపిస్తా ఉంటది. మనం చేసే పనుల్లో చిత్తశుద్ధే మనల్ని నడిపిస్తా ఉంటది. సో, ఆహ్, ఈ రకంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో శాకాహార ర్యాలీ నేను గట్టిగా నమ్ముతాను. ఈ ర్యాలీ అందరూ కూడా ర్యాలీ చెప్పలేరు. నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను. నేను ఒక భగవద్గీత చెప్తున్నాననే ఒక గురువు కూర్చుంటాడు. కానీ ఆయన శాకాహారం తినండి అని చెప్పలేడు. మొన్న ఒక క్లాస్‌కెళ్ళాము. భగవద్గీత చెప్పే ఒక గురువుగారు కూర్చున్నాడు. మనం ఏం చెప్పామంటే, జంతు బలులు చేయొద్దు మీ తండాల్లో. ఓ తండాలో క్లాస్ పెట్టిచ్చాడు ఒక మిత్రుడు. జంతు బలులు చేయొద్దు. అవంతా అనాగరికం. మనం ఎంతగానో ఎదిగాం నాగరికంగా. మంచిగా బట్టలు కట్టుకుంటున్నాం. మరి అనాది కాలం నాటి ఆది మానవుడి కాలం నాటి ఆహారపు అలవాట్లు విడిచిపెట్టాలి. రాకెట్‌లో ప్రయాణం చేస్తున్నాం. విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం. సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నాం. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. కానీ ఆహారపు అలవాట్లు ఆది మానవుడి ఆహారపు అలవాట్లాగా ఉన్నాయి. ఇది మనం మార్చుకోవాలి. ముఖ్యంగా జంతు బలులు పని విడనాడాలి. శాకాహారం మన శరీర వ్యవస్థకి అనుగుణంగా లేదు. మానవుని శరీరం మాంసం తినటానికి అనుగుణంగా లేదనేసి మనం అట్లా ఎడ్యుకేట్ చేసాం. జంతు బలులు మానేయండి. మాంసం మానేయండి సూటిగా చెప్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఇవి చెప్పొచ్చా లేదా అని నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. నేను చెప్పదామా వద్దా అని కూడా నేను ఆశ్చర్యపోతున్నా. మీరు చెప్పేసారు పిరమిడ్ మాస్టర్స్‌గా అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. సో, ఒక భక్తి యోగంలో ఉన్న వ్యక్తి చెప్పలేడు. ఆ ఎనర్జీ సరిపోదు. ఒక పిరమిడ్ మాస్టరే సూటిగా ఈ భూమి మీద అంత ఎనర్జీతో, అంత స్పష్టతతో ఈ సత్యాన్ని అహింస ధర్మం అనే సత్యాన్ని సూటిగా చెప్పగలడు. సార్ చెప్తా ఉంటారు. త్రికరణ శుద్ధిగా ఉండి నువ్వు చెప్తే అది దూసుకెళ్ళిపోయిద్ది. ఆ వర్డ్స్. వాళ్ళలో మార్పొస్తదని చెప్తా ఉంటాడు పత్రిజీ. సో, ఆహ్, ఇలాగ అందరికీ మనం తెలియజేయటం జరుగుతా ఉంది. కొత్తగా శాకాహార ర్యాలీలో ఓన్లీ శాకాహారులని కాదు, నాన్ వెజిటేరియన్స్ కూడా మనం తీసుకువెళ్ళినప్పుడు ఈ స్లోగన్స్ వాళ్ళ మనసుని తాకి వాళ్ళలో కూడా మార్పొస్తది ఇంటర్నల్‌గా. ఇంటర్నల్‌గా మార్పు రావడమే ముఖ్యం. మనం వాళ్ళకి ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం కూడా కల్పించాలి. కొత్త వాళ్ళని తీసుకువెళ్ళాలి ఈ ర్యాలీలో. పాల్గొనమని మనం సజెస్ట్ చేయాలి. పాల్గొనేట్లుగా అవకాశం కల్పించాలి. అప్పుడు వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్స్ కూడా వెజిటేరియన్స్‌గా మారుతారు. ఇది ఒక అనుభవం.
అలాగే సో ఈ రకంగా ఎంతో ఆత్మ సంతృప్తితో శాకాహార ర్యాలీలు, ధ్యాన జీవితం, ఆధ్యాత్మిక ప్రయాణం నడుస్తుంది. మా మేడం పిరమిడ్ క్యాప్స్ చేస్తారనమాట. సో ఎక్కడ ర్యాలీలు జరుగుతున్నా ఎక్కడి నుంచి క్యాపులు తెచ్చుకునే అవసరం లేదు. ఇంట్లోనే నేను మెటీరియల్ తీసుకొస్తా. నో పార్కింగ్ బోర్డ్ అని మెటీరియల్ ఉంటుంది. మనం తెల్లటి క్యాప్ ఉంటాం కదా, తేలికపాటి బరువుతో ఉంటాయి. ఆ క్యాపులకి మెటీరియల్ మనం హైదరాబాద్ నుంచి తెస్తే ర్యాలీలకు ఎన్ని క్యాపులు కావాలో అన్ని ఆ మేడమే చేసిస్తారు. మా మేడం శ్రీదేవి, ఆవిడ పేరు, పిరమిడ్ మాస్టర్. సో ఇంకా కూడా చాలా మంది క్యాప్స్ అడుగుతూ ఉంటారు. ర్యాలీస్కి వెళ్ళేటప్పుడు ర్యాలీస్ చేయాలి, ఒక 100 క్యాపులు కావాలి, 200 క్యాపులు కావాలి అడుగుతుంటారు. ఈ క్యాపులన్నీ మనమే తయారు చేసి ఉచితంగా వాళ్ళకి అందిస్తూ ఉంటాం. క్యాపుల కోసం వెతుకునే పని లేకుండా ఈ క్యాపులు మనం అందించినప్పుడు ఈ క్యాపులు అదనపు అట్రాక్షన్‌గా ఉంటాయి. అందరి అటెన్షన్‌ని క్యాచ్ చేస్తాయి. సో శాకాహార ర్యాలీలో ఎవరికైనా సార్ స్ట్రక్ అయినట్లుగా ఉన్నారు. స్ట్రక్ అయింది. సో ఇది క్లుప్తంగా నా పరిచయం. సూపర్ సార్. సార్ మరి అహింస మీరు నార్త్ వైపు శాకాహార జగత్ ప్రచారానికి వెళ్ళారు సాధనకై కదా. మరి అహింసా ధర్మాన్ని ఎలుగెత్తి చాటుతాం. మూగజీవులకి ఎస్. గొంతుకవుతాం. వాటికి వాయిస్ లేదు, వాటికి వాయిస్ మనమవుతాం. అవి మాట్లాడలేవు, వాటి తరపున వకాల్తా మనం పుచ్చుకుందాం. ఒక జడ్జి, ఒక లాయర్ ఉంటాడు, మనం మాట్లాడలేము అనుకోండి, మన తరపున వకాల్తా పుచ్చుకుంటాడు. అట్లాగే జీవరాశులు మాట్లాడలేవు, కాబట్టి వాటి తరపున వకాల్తా మనం పుచ్చుకొని శాకాహార ర్యాలీలు చేస్తాం. ఆ వకాల్తా పుచ్చుకునే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. సో వకాల్తా పుచ్చుకుందాం జీవరాశుల పట్ల, జీవరాశుల తరపున అహింసా ధర్మాన్ని. మేడం యా సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది మేడం, చెప్పండి. ఎస్ సార్. సార్ చాలా అంటే చాలా బాగా చెప్పారు. మీరు నార్త్ వైపు వెళ్ళారు కదా ఇలా ప్రచారం చేయటానికి, అదంతా కూడా వారి స్పందన ఎలా ఉండింది మీకు? అందరూ చక్కగా తీసుకున్నారు మేడం. ఆ కాన్సెప్ట్ విన్నారు, దే ఆర్ వెరీ హ్యాపీ. అప్పటిదాకా ఇలాంటి పాంప్లెట్ ఇచ్చిన కూడా ఎవరు ఉండుండరు వాళ్ళకి. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ బై సీయింగ్ ద పాంప్లెట్. హిందీలో, ఇంగ్లీష్ ఉన్నాయి కదా. మేబీ ఫర్ ద ఫస్ట్ టైం దే హావ్ గాన్ త్రూ సచ్ ఎ పాంప్లెట్, వెజిటబుల్ అన్న పాంప్లెట్. ఎందుకంటే ఏ టెంపుల్లో ఇవ్వరు ఈ పాంప్లెట్, ఏ సంస్థ ఇవ్వదు, పిరమిడ్ మాస్టర్స్ ఇవ్వగలరు. మేబీ నాకు తెలిసి పెటా, పీపుల్ ఫర్ ఎథనిక్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, పెటా సంస్థ వాళ్ళు కానీ, వేగన్స్ కానీ ఈ ప్రచారం చేస్తూ ఉంటుంటారు. చేసేది పిరమిడ్ మాస్టర్స్ అని నేను అనుకుంటున్నా. ఎస్ సార్. సార్ అండ్ మీరు ఈ శ్వాస మీద ధ్యాస అంటే ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఎన్నో సంస్థల్లోకి వెళ్ళారు, చూసారు. ఎస్ఎస్వై కానీ, సో ఇలాంటి సంస్థలన్నిటికీ వెళ్ళారు కదా. మరి అక్కడ కూడా చెప్తున్నారా ఈ హింస గురించి, హింసను మానేయండి అని చెప్పేసి? అక్కడ అది యాక్చువల్గా నేను 95, 97లో ఆ ప్రాంతాల్లో చేశాను మేడం. సిద్ధ సమాధిలో వాళ్ళు ఫుడ్ తయారు చేపిస్తారు, రా ఫుడ్ చేస్తారు, రా ఫుడ్డే తినమని చెప్తారు. మాంసం తినొద్దని చెప్తారు. సిద్ధ సమాధి యోగా 15 రోజులు చేస్తే అక్కడ రా ఫుడ్డే పెడతారు మనకి. వెజిటబుల్ ఫుడ్డే పెడతారు, ఓకే. కానీ వాళ్ళు మాంసం తినొద్దని చెప్తారు, కానీ అంత స్ట్రెస్ చేయరు, అంత సీరియస్గా చెప్తారని నేను అనుకోను. అక్కడ క్లాస్ చేసినప్పుడు మాత్రం చక్కగా రా ఫుడ్డే పెట్టారు, అది ఓకే. రెగ్యులర్గా వాళ్ళు అలా చెప్తారన్నది నాకు తెలీదు.
రెగ్యులర్ లైఫ్ అవును. స్టైల్‌లో వాళ్ళు నిర్దేశించరు. మాంసం మానేయండి అన్నట్లు నిర్దేశించరు. కానీ ఇది ఆ ఫుడ్డే కంటిన్యూ చేయండి అంటారు. అది హ్మ్. విషయం. ఒకటి ప్రాణిక్ హీలింగ్ అనే కోర్స్‌లో అయితే వాళ్ళు పర్టిక్యులర్‌గా ఫుడ్ గురించి ఏం చెప్పలేదు. వాళ్ళు మెడిటేషన్స్ రకరకాల కుండలిని మెడిటేషన్స్. ప్రాణిక్ హీలింగ్ హ్మ్. అనేసి ఈజ్ ఎ పాపులర్ మెడిటేషన్ సంస్థ అండి. హ్మ్. ప్రాణిక్ మాస్టర్ చవా కాక్సీ. యెస్. వాళ్ళు యెస్. యెస్. రకరకాల తెలుసు. హ్మ్. కుండలిని యాహ్! మెడిటేషన్స్ మాత్రమే చెప్పారు గానీ నాట్ రియల్లీ స్ట్రెస్డ్ అబౌట్ ఫుడ్. అది కానీ ప్రతి అది. ఒక్కరు ఇంకా ఈ సంస్థల సత్య వాళ్ళకి మనం ఇప్పుడు సద్గురు దానికి ఆశ్రమానికి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఓన్లీ వెజ్జే కదండి సార్. నాన్ వెజ్ అసలు వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు ప్రిఫర్ చేసేది వాళ్ళు పెట్టేది మటుకు వెజ్జే. శాకాహారాన్నే ప్రిఫర్ చేసి పెడతారు. ఆరోగ్యానికి ఇదే మంచిది అని చెప్పేసి మనం అక్కడే గ్రహించొచ్చు కదా! అన్ని సంస్థల వాళ్ళు వాళ్ళంతా కూడా ప్రిఫర్ చేసి ఎంకరేజ్ చేసేది మనకంతా కూడా అందించేది శాకాహారమే అని చెప్పేసి. అలా అని కూడా అవునవును. గ్రహించొచ్చు కదా! అవునవును. వాళ్ళ మెసేజ్ కూడా వెజిటేరియనే. అయితే హ్మ్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక హార్ట్‌ఫుల్‌నెస్ అంటున్నారు ప్రెజెంటు. ఇదివరకి హ్మ్. దాన్ని అంటే హార్ట్‌ఫుల్‌నెస్ ఓకే. హార్ట్‌ఫుల్‌నెస్ నేను ఛానెల్‌లోకి రాకముందే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతన్ని అతను 25 ఇయర్స్‌గా చూస్తున్నా. సడెన్‌గా ఒక ఫంక్షన్‌కెళ్ళాం మేడం. హి హ్మ్. సర్వింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. వెజిటేరియన్ ఉంది, హా! నాన్ వెజిటేరియన్. అంటే హ్మ్. అతను ఆదర్శం నాకు వాస్తవంగా. అతను వైట్ అండ్ వైట్ డ్రెస్ ఏసుకుంటాడు. ఆయన్ని దేవుడంటారు. అప్పుడు మేము ఛానెల్‌లోకి రాలేదు. అంటే ఏంటి? నాన్ వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు. వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. అంటే అది తినేవాళ్ళు ఉంటారు కదండీ ఇష్టంగా. కాబట్టి 2 హ్మ్. ఏర్పాటు చేశాడు. మన పిరమిడ్ హ్మ్. మాస్టర్‌లు అలా కాదు. మనం ఎక్కువ స్ట్రెస్ చేస్తాం. మీరు వెజిటేరియన్‌గా మారండి అని ఎక్కువ స్ట్రెస్ చేస్తాము. మన డే టు డే యాక్టివిటీస్‌లో కానీ, మన ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో గానీ వి ఆల్వేస్ గివ్ వెజిటేరియన్ ఫుడ్. అండ్ వి హ్మ్. నెవర్ గో నాన్ వెజిటేరియన్ ఫుడ్. వి నెవర్ సర్వ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. హ్మ్. అవునా కాదా? ఆ డిఫరెన్స్ అవును. తెలిసిందేమో. అవును. వాళ్ళు వ్యక్తిగతంగా వెజిటేరియన్స్‌గా ఉన్నా కూడా మేబీ సొసైటీ పరంగా ఆలోచించి నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెడతారేమో గానీ మన పిరమిడ్ మాస్టర్స్ స్ట్రిక్ట్‌గా దే ఆర్ వెరీ మచ్ హ్మ్. స్ట్రిక్ట్ ఆన్ నాన్ వెజిటేరియన్. ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఆచరిస్తాం. ఖచ్చితంగా స్ట్రెస్ చేస్తాం. ఒకళ్ళు మాస్టర్‌గా ఎదగాలని కోరుకుంటున్నప్పుడు మనం స్ట్రెస్ హ్మ్. చేస్తాము. వాళ్ళని ప్రభావితం గూడా చేస్తాం. మన ఎనర్జీతో వాళ్ళు వెజిటేరియన్స్‌గా మారేట్లుగా చేస్తాం. యెస్. యెస్. ఎందుకంటే జ్ఞానము, నాన్ వెజ్ 2 డజంట్ గో టుగెదర్ అని మనం చెప్తాం. సార్ మరి ఈ బల్లులు అట్లాగా ఇస్తూ ఉంటారు. ఇంకా పెళ్ళిళ్ళు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ చేయాలన్నా ఇప్పుడు తెలంగాణలో ఈ బోనాలని చెప్తారు. ఒకవైపు అమ్మవారు దేవుడు అంటేనే నైవేద్యం లోపలికేమి స్వీటే తీసుకెళ్తారు. ఈ బలి ఇచ్చినదేమి తీసుకెళ్లరు. బయట బయట హ్మ్. వరకే చేస్తారు కదా! మరి అవును. ఈ బలులు ఇవన్నీ ఇస్తేనే మా కోరికలు నెరవేరాయి అంటారు కదండి సార్. మరి అది ఎలా? మీరు అది వాళ్ళ ఇందాక చెప్పినట్లుగా. అది సూపర్‌స్టిషన్ మేడం. వాళ్ళ మూఢనమ్మకాలు. అదే మనం చెప్తున్నాం గదా! హ్మ్. హలాల్ చేసి ఒకతను ప్రార్థన చేసి హలాల్ చేస్తే అక్కడ కర్మ అంటదని హ్మ్. అదొక మూఢనమ్మకం. హ్మ్. హ్మ్. ప్రార్థన చేసి ప్రార్థన చేయకుండా చంపినా కూడా ఆ జంతువు చనిపోతుంది. ఎంతో వేదన అనుభవిస్తుంది. కాబట్టి ఆ కర్మ హ్మ్. ఖచ్చితంగా చేయాల్సిందే. హలాల్ చేస్తే ఏముండదని ఒక హ్మ్. చికెన్ షాప్ అతను చేపిచ్చాడంటే అదొక మూఢనమ్మకమే. హి హాస్ టు ఫేస్ ఇట్. హి హాస్ టు ఫేస్ ద డ్రామా ఇన్ ఫ్యూచర్. అక్కడ హింస జరిగింది కాబట్టి యూ హావ్ టు ఫేస్. అయితే ఈ మూఢనమ్మకాలు, సూపర్‌స్టిషన్స్ ఉన్నాయి మేడం ఎన్నో. మనం చదువుకున్నాము. హ్మ్. డిగ్రీలు పొందాము. చాలా పెద్ద పొజిషన్‌లో ఉన్నాము. అయినా కూడా ఎన్నో మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నాము. ఒక అవును. రేషనల్ వ్యూలోకి పూర్తిగా రాలేదు. చాలామంది ఒక టీచరు అంటే నేను జూమ్‌లో చెప్పచ్చో లేదో నాకు తెలీదు. పూర్తిగా ఎక్స్‌క్లూజివ్‌గా ఇది శాకాహారం, అహింస జూమ్ గాబట్టి చెప్తున్నా. ఒక టీచర్ హ్మ్. ఉన్నారు. మీరు ధ్యానం చేయండి మేడం అంటే ఓకే. మీరు వెజిటేరియన్‌గా మారండి అంటే ఆశ్చర్యపోతా ఉంది. మీరు ఆ! నేను నాకు ప్రమోషన్ ఒస్తది. ఒక మేకని బలిస్తానంటుంది ఆవిడ. షీ ఈస్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేటు, ప్రమోషన్ ఒస్తుంది, టీచర్‌గా చేస్తా ఉంది. అయినా గూడా ఆ ట్రెడిషన్ ఫాలో అవుతా ఉంది.
అంటే హ్మ్. ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. అవి వాటి నుంచి బయటపడాలి అంటే బాగా సత్యాన్ని మనం చెప్పగలగాలి. వాళ్ళు కూడా రేషనల్ వ్యూతో ఉండాలి. మనం ఎన్నో మూఢనమ్మకాలు హ్మ్. మనం బాల్య వివాహాలని, సతీ సహగమని ఎన్నో. నాకేమనిపిస్తుందంటే సార్, అంటే ఈ బల్లులు అదంతా ఇచ్చేటప్పుడు అంటే నా ఫీలింగ్ నాకేంటంటే, ఒక సాకు మనం ఏదైనా నేను రాను ఈరోజంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నట్లుగా, ఈ భగవంతుడి దగ్గర కూడా నా కోరిక నెరవేరాలి. ఏదో ఒక సాకు పెట్టేసి ఈ బల్లులు ఇచ్చేస్తా అన్నాం అనిపిస్తుంది. అంటే నేను ఎస్కేప్ అవ్వడానికి. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోకూడదు. ఆ అబ్బాయికి హెల్త్ బాగుండాలంటే ఇది సాకు పెట్టేస్తా అన్నాను. కష్టపడాలని నేను అనుకోవట్లా. యాక్సెప్ట్ చేయాలని నేను అనుకోవట్లా. సిచ్యువేషన్‌ని యాక్సెప్ట్ చేయాలని నేను అనుకోవట్లా. బలి ఇచ్చేస్తే నా కోరిక ఇక్కడ నెరవేరుతుంది. నేను ఎస్కేప్ అయిపోతా ఈ సిచ్యువేషన్ నుంచి. దేవుడి దగ్గర కూడా బేరాలాడడం, దేవుడి దగ్గర కూడా ఇలాగా చేయటం. మళ్ళీ ఇవే బలులు ఇచ్చేవాళ్ళు నేను అదే అడుగుతాను. మీరు లోపలికి తీసుకెళ్లరు కదా నైవేద్యాన్ని. నైవేద్యం అంటారు. మళ్ళీ అక్కడ స్వీట్ అవన్నీ ఎందుకు చేస్తారు? దీన్ని తీసుకుపోయి ఇవ్వచ్చు కదా! లోపల ఇవ్వచ్చు. అట్లెట్లా ఇస్తారు? ఇవ్వరు. లోపలికి తీసుకుపోకూడదు అని అంటారు. మరి ఇచ్చేదే ఆ అమ్మవారికైనప్పుడు మీరు ఎందుకు తీసుకుపోరు అనేది నా క్వశ్చన్. హ్మ్. సో, ఇదంతా ఎస్కేపింగ్ సాంప్రదాయాలు పాటించడం సార్ నా దృష్టిలో అయితే మటుకు. ఎస్కేప్ అవ్వడం ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ ఫేస్ చేయలేక ఆ ఎస్కేపింగ్ నేచర్ అని అని అనిపిస్తుంటుంది. ఇంటర్నల్‌గా తెలుసు అది తప్పని. అయితే హ్మ్. వాళ్ళ పేరు మీద అది చేయటానికి వాళ్ళకి ధైర్యం లేదు. వేరే ఏదో పేరు పెట్టాలి. వేరే ఏదో పేరు పెట్టి దేవుడి పేరు మీద, అమ్మవారి పేరు మీద ఆ కార్యక్రమం నిర్వహించాలి. అమ్మవారు హ్మ్. అడిగింది. ఇదొక ట్రెడిషను, సంప్రదాయం. చేయకపోతే ఏదో కీడు జరిగిద్ది అని చెప్పి అమ్మవారి పేరు మీద అమ్మవారొచ్చి తినదు. అమ్మవారొచ్చి తినదు. తినేది వీళ్ళే గదా! మనమే గదా! ప్రసాదం పెట్టినా, కొబ్బరికాయలు కొట్టినా మనమే తింటాం ఇంట్లో. ఏ అమ్మవారొచ్చి తినదు, ఏ అవును. దేవుడొచ్చి తినదు నాకు తెలుసు. తినేది వీళ్ళే గాబట్టి అమ్మవారి పేరు మీద చెప్తే ఆ కర్మ అన్నది ఉండదు. అమ్మవారు అడిగింది మనం చేయాల్సిందే. లేతే ఒక కీడు జరిగిద్ది అని క్రియేట్ చేసి దాన్ని కొనసాగిస్తూ వీళ్ళ చాపల్యం కోసం వీళ్ళు కంటిన్యూ చేస్తా ఉన్నారు. వీళ్ళే తింటారు. అమ్మవారొచ్చి ఆ మాంసం తినదు గదా! పెట్టినా గూడా. దాని బదులు కొబ్బరికాయలు, పొంగళ్ళు ప్రసాదంగా పెట్టొచ్చు. అదే మన ర్యాలీలో కూడా అదే స్లోగన్స్ చెప్తాం. సో, హోప్‌ఫుల్లీ ఎంతో అద్భుతమైన మార్పొస్తది ఖచ్చితంగా. హ్మ్. ఇది గూడా చెప్తాం. ప్రపంచ శాంతికి కూడా దోహదపడతది. మన శాకాహార ర్యాలీలు ఆ ఎనర్జీస్ ప్రపంచ శాంతికి దోహదపడతది. ఈ భూమి మీద జీవులన్నీ చంపబడుతున్నంత కాలం భూమి మీద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అండ్ నాన్ వయలెన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ ప్లేట్. నీ తీసుకునే ఆహారం నుంచే నాన్ వయలెన్స్ అనేది స్టార్ట్ అవుతది. నీ ప్లేట్‌లో మాంసం పెట్టుకొని శాంతి, అహింస వచనాలు ఇవ్వద్దనేసి ఇలా మనం అన్ని రకాలుగా అందరు మాస్టర్స్ చెప్తూ ఉన్నారు. పిరమిడ్ మాస్టర్స్. సో, నేను చెప్పొచ్చేది మన సొసైటీ పత్రి గారు ఎట్లాగైతే మనకు అలవాటు చేశారో, ఇట్లా ఈ గట్టిగా స్ట్రెస్ చేసి చెప్తామో, అందరిని శాకాహారులుగా మార్చడం అదొక ఎజెండాగా పెట్టుకుంటాం. మిగిలిన సంస్థల్లో అది లేదు. అయితే అన్ని సంస్థలు అహింసే బోధిస్తా ఉన్నాయి. అహింసా ధర్మాన్ని, వెజిటేరియన్ ఫుడ్‌ని హ్మ్, ప్రసాదంగా ఇస్తున్నాయి. అదే టీచ్ చేస్తూ ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ స్ట్రెసింగ్. ఇప్పుడు సత్యసాయిబాబా అని ఫాలోయర్స్ ఉంటారు. వాళ్ళు మంచిగా పూజలు చేస్తారు, భజనలు చేస్తారు కానీ, వ్యక్తిగతంగా వాళ్ళు వెజిటేరియన్స్‌గా పూర్తిగా మారుండరు. సాయిబాబా గారు కూడా అంతగా స్ట్రెస్ చేసినట్లుగా నాకు అనిపించలా. మీరు పూర్తిగా చెప్పి ఊరుకుంటారు. మీరు పూర్తిగా శాకాహారిలో ఉండాలని ఆయన స్ట్రెస్ చేసి ఉండుండకపోవచ్చు. పత్రి గారు చేసినట్లుగా. మన సంస్థకి, ఇతర సంస్థలకి తేడా. బట్ సారాంశం, అందరి లక్ష్యం ఒక్కటే. అందరికి ఆధ్యాత్మికత ద్వారా అందరికీ సరైన జీవిత విధానం బోధించడం, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనే అన్ని సంస్థల లక్ష్యం. అందుకని మనం సర్వమత శాకాహార ర్యాలీలని చేస్తా ఉన్నాం. మరి ఆ శాకాహార ర్యాలీల ద్వారా ఆహ్, అందరిలో చైతన్యం నింపుతున్నాం. ఆహ్, అన్ని మతాల్లో. ఇప్పుడు ఒక టీచరు రైట్ బ్యాంక్‌లో ఒక సిస్టర్ గారు ఉన్నారండి. ఆవిడకి 75 ఇయర్స్ ఉంది. కడతాల్‌లో కూడా డిసెంబర్ 25కి ఆవిడ వచ్చి పత్రి గారిని కలుస్తారు. అట్లాగే
క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి డెకరేట్ చేస్తారు కడతాల్ స్టేజీ మీద. మరి 2012లో చూశాను. 4-5 టైమ్స్ చూశాను. ఆవిడ నాగార్జున సాగర్ ట్రాన్స్ఫర్ ఇచ్చింది. షీఈ్ ఇన్ ఏ చర్చ్ ఇన్ రైట్ బ్యాంక్ నాగార్జున సాగర్. సాగరమాత చర్చ్‌లో ఆవిడ టీచింగ్స్ ఇస్తారు. ఆవిడ షీఈ్ ఏ ప్యూర్ వెజిటేరియన్. ఆవిడని అడిగాను, మేడం మరి చర్చిలో అందరూ వెజిటేరియన్స్‌గా లేరు కదా! మీరు ఉన్నారంటే ఆవిడేం చెప్పారంటే, నేను సిస్టర్‌గా ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారు 30-40 ఇయర్స్ బ్యాక్. ఆ ట్రైనింగ్‌లో మాకేం చెప్పబడిందంటే, అహింసా ధర్మం చెప్పబడింది. కాబట్టి నేనెప్పుడూ నాన్ వెజ్ తీసుకోను. నేను అందరికీ వెజిటేరియన్ గురించి చెప్తాను. మాకు అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో మాకు ఆహ్, నాన్ వెజ్జే సరైన ఫుడ్డు. అహింస ఇయన్నీ మీరు చెప్తున్న రూల్స్ అన్నీ చెప్పబడ్డాయి. కాబట్టి ఐ యామ్ ఎ స్ట్రిక్ట్ వెజిటేరియన్ అని ఆవిడ చెప్తా ఉంది. అంటే ఇంకా ఓ ఒక మతం యొక్క డెప్త్‌కెళ్తే, ఆ డెప్త్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ సత్యం బోధపడిద్ది. అహింస అనే సత్యం బోధపడిద్ది. ఇది ఏదో మనం ఫాలో అవుతున్నాము, అందరూ చేస్తున్నారు, మనం గూడా చేస్తాం అనుకున్నప్పుడు ఆహ్, వాళ్ళకి ఆ సత్యం తెలీదు. దోస్ హూ ఆర్ ఫర్ ట్రూత్ దే కెన్ లెర్న్ దట్ అహింస ఈజ్ పరమధరం. అహింసే పరమధరం అని ఈ మతాల్లో ఉన్న అందరూ కూడా శోధన చేసినప్పుడు మన మతం రూట్స్, ఆ రూట్స్‌కెళ్ళినప్పుడు మన మతం ఏం చెప్పింది? ఆహ్, ఆ రూట్స్‌లో ఏముంది? అని ఆ రూట్స్‌కెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ సత్యం తెలుస్తది. అహింసే ధర్మం అన్ని మతాలు చెప్తున్నాయని తెలుసుకుంటారు. తెలుసుకుంటారు. బతుకు తెరువు కోసం ఇంకా ఏదో వేషం వేసినప్పుడు వాళ్ళు చెప్పలేరు కానీ ఇప్పుడు డాక్టర్ పేనం, ఆచార్య డాక్టర్ పేనం ఈస్ ఎ డాక్టరేట్ ఇన్ బుద్ధిస్ట్ స్టడీస్. ఆయన తెలుసుకున్నాడు. అట్లాగే సిస్టర్ గారు చర్చికి వెళ్లారు. ఆవిడ అహింస పరమధర్మం తెలుసుకున్నారు. అలాగే అట్లాగే సూఫీ మాస్టర్స్ ఉన్నారు. సూఫీ మాస్టర్స్ గురించి ఇస్లాం వాళ్ళు శోధన చేసినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. చక్కగా ఆ సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని ఆచరిస్తారు. సత్యాన్ని బోధిస్తారు. సో, ఇన్ డెప్త్ ఎళ్ళాలి ఎవరైనా. జానులు ఎట్లాగైతే స్పిరిచువల్ సైన్స్‌లో ఇన్ డెప్త్‌గా ఎళ్తున్నారో, రీసెర్చ్ చేశారో అహింసా ధర్మం, అలాగే అందరూ చేసినప్పుడు అందరు శాకాహారులుగా ఆహ్, జీవరాశుల్ని ప్రేమగా చూసుకుంటా, తమ బిడ్డల్లాగా చూసుకుంటా ఆధ్యాత్మికతలో ముందుకెళ్తారు. ఈ ప్రపంచం బావుంటుంది. శాంతియుతంగా. సార్ సార్ నమస్తే సార్. నేను సార్ సురేష్ని. సార్ వినిపిస్తుందా సార్ వాయిస్? వినిపిస్తుంది. వినిపిస్తుంది. సార్ మన తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో 1 ఇయర్ పాటు మీరు ధ్యానం చెప్పారు కదా సార్. ఆ యొక్క సార్ సార్. ఎక్స్పీరియన్స్ సార్. సార్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో 1 ఇయర్ పాటు మీరు ధ్యానం చెప్పారు కదా, వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది సార్? అయితే తెలంగాణ పోలీస్ అకాడమీలో డైరెక్టర్ ఉన్నాడు సార్. మా క్లాస్‌మేట్ ఆయన. వీరంశెట్టి శ్రీనివాస్ అని. ఓకే. ఆయన మెసేజ్ పెట్టాం గ్రూప్‌లో 10థ్ క్లాస్ గ్రూప్‌లో ఆయనున్నాడు, నేనున్నాను. అప్పుడప్పుడు మన స్పిరిచువల్ రియాలిటీ సీడీలు, మన ధ్యానం విశేషాలు పంపించేవాళ్ళం ఆ గ్రూప్‌లో. ఒకసారి ఆయన్ని అడిగాము, "మీరు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు కదా! మాకు పర్మిషన్ ఇవ్వండి" అంటే ఆయన పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ట్రైనర్ ఆఫ్ ట్రైనీస్ అంటారు. అంటే అక్కడ పోలీసు ట్రైనింగ్స్ జరుగుతాయి. పోలీస్ అకాడమీలో టీఓటీస్ అని ఉంటారు. ట్రైనర్ ఆఫ్ ట్రైనీస్ అని ఉంటారు. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ మీద వచ్చిన వాళ్ళందరూ పోలీసు సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. రకరకాల డ్రిల్సు, పోలీసులకు సంబంధించిన శిక్షణ విధానాల్లో ఇస్తా ఉంటారు. అయితే యోగా గూడా బాగా చేస్తారు. యోగాసనాలేస్తారు, ప్రాణాయామాలు చేస్తారు గానీ ధ్యానం అన్నది తెలీదు. కళ్ళు మూసుకొని కూర్చోవడం అన్నది తెలీదు. సో, ఇది ఇంట్రొడ్యూస్ చేయండి సార్ అంటే, టీఓటీలందరికీ మీరు కండక్ట్ చేయండి. వాళ్ళ ద్వారా ఈ ధ్యానం అనేది టీఓటీలకు తెలిస్తే టీఓటీల ద్వారా పోలీస్ సిబ్బంది అందరికి కూడా శిక్షణలో భాగం అయిపోద్దని చెప్పారు. సో, టీఓటీస్ అందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాము. అప్పుడు మన 11 రోజులు క్లాసెస్ పెట్టడం జరిగింది. ఒకసారి 10 డేస్, ఒకసారి 11 రోజులు. సేత్ బాలకృష్ణ గారు, మళ్ళా సేత్ టీము, మరి రాము మాస్టర్ గారు, రకరకాల రెనోడ్
పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మంచిగా సబ్జెక్ట్ చెప్పి టీఓటీస్ అందరికీ కూడా ఈ ధ్యాన విధానం నేర్పించారు. అట్లాగే స్పిరిచువల్ రియాలిటీ సీడీ వేయించడం. ఒకసారి 10 డేస్ కోర్స్ జరిగింది టీఓటీస్కి, ఒకసారి వారం రోజుల కోర్స్ జరిగింది. సో వాళ్ళందరూ ఈ సింపుల్ టెక్నిక్ నేర్చుకున్నారు, శ్వాస మీద ధ్యాస అని. సో వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్స్లో కూడా టీఓటీస్ జనరల్ పోలీసుకి కూడా అందిస్తున్నారు, ఈ ఈ ధ్యానం అందిస్తున్నారు, శ్వాస మీద ధ్యాస అందిస్తున్నారు. మన వాళ్ళకి అప్పుడు బుక్స్ కూడా జరిగింది, కొన్ని బుక్స్ కూడా ఉచితంగా ఇచ్చాము పిఎస్ఎస్ఎం తరఫున. నేను కొన్ని స్పాన్సర్ చేశా ఇట్లా. వాళ్ళ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. వెజిటేరియన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారా సార్? వెజిటేరియన్ సబ్జెక్టు వాస్తవంగా బేసిక్ సబ్జెక్టే చెప్పాం. పూర్తిగా మనం బయట అలా లేదు. వెజిటేరియన్ ఫుడ్ మంచిదన్నాం, దాని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. ఒక మేడం వచ్చేసింది, ఒక మేడం ఏం చెప్పిందంటే జీవహింస పాపం, మాంసం తింటే రాక్షసులు అని ఫస్ట్ చెప్పేసింది. అక్కడికి ఇచ్చిన టైంలో 2 hours టైంలో ఫస్ట్ 15 minutes లోనే చెప్పేసింది. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు, కొంచెం రియాక్ట్ అయ్యారు. ఏంటి మేడం అలా చెప్తారు, మీరు అంత హార్ష్గా చెప్తున్నారు, మాంసం తింటే రాక్షసులం అయిపోయామా అని కొంచెం అపోజ్ చేశారు. అయితే అప్పుడు కవర్ చేశాం, ఇది కూడా శాకాహారిగా ఉండి మనం ధ్యానం చేస్తూ ఉంటే సైమల్టేనియస్గా మనం ఎదుగుతాము. ఎప్పటికైనా అందరూ వెజిటేరియన్స్గా మారాల్సిందే, అది మన ఫుడ్ కాదని నచ్చజెప్పి వాళ్ళకి బేసిక్గా ధ్యానమే ఎక్కువ ఫోకస్ చేశాం తప్పితే వెజిటేరియన్ ముస్లిం చేశాం. అది నిజంగా చెప్పాలంటే ధ్యానం మీద ఫోకస్. మన తిరుమలనాథ పిరమిడ్ ఉంది కదా సార్, నాగార్జున సాగర్, దానికి బేసి ఎలా సారు పూజ చేశారు కదా, ఎలా స్టార్ట్ అయింది సార్ అది? తిరుమలనాథ పిరమిడ్ రాజమల్ అని ఒక లంబాడి తాండా అతను వచ్చాడు. అతను ఒక స్వామి గుడి అని కొండ మీద ఉంది, అక్కడికి మన మాస్టర్స్ పౌర్ణమి రోజున వెళ్ళి పాంప్లెట్ ఇచ్చారు. అది చూసి అతను, మా ఆవిడ ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు వచ్చి ధ్యానం చేయించండి అని మన 2 మాస్టర్స్ని తీసుకువెళ్ళి ఆవిడతో ధ్యానం చేయించాడు. ఆవిడ 40 days తర్వాత చక్కగా కోలుకొని పల్లెకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆయన మంచి రిజల్ట్ వచ్చిందని ధ్యానంలో చాలా శక్తి ఉందని చెప్పేసి, మరి పిరమిడ్ కోసం స్థలం ఎతుకుతున్నామని తెలిసి ఆయన పొలాన్ని తక్కువ రేటుకి ఇచ్చాడు. అట్లాగే వేరే పక్కన ఉన్న పొలాన్ని కూడా ఆయన దాదాపు ఫ్రీగా మనకు అందించడం జరిగింది. ఆయన తర్వాత బికేమ్ ఏ వెజిటేరియన్. శాకాహార ర్యాలీలో కూడా ఆయన పాల్గొన్నాడు, వెజిటేరియన్గా మారాడు. ఆయన రాజమండ్రి నుంచే ఒరిజినల్గా స్టార్ట్ అయింది ఈ పిరమిడ్ అన్నది. అంటే మాస్టర్స్ ప్రణాళిక ఆయన ద్వారా రావాలనేసి కావచ్చు, మరి చేశాడు ఇక్కడ కట్టండి అనేసి. తర్వాత గురుగారు వచ్చి అక్కడ భూమి పూజ చేసి తిరుమలనాథ్ అనే పేరు. ఎన్నో వాక్యాలని జూమ్ లోకి వచ్చిన వారందరికీ, ఇంకా ఈ వీడియో చాలా యూట్యూబ్ లో కూడా వెళ్తుంది. చాలా థ్యాంక్ యూ సార్, అహింస పట్ల ఎంతో అవగాహన కల్పించినందుకు. మాస్టర్స్ సార్ని ఇంకా ఎవరన్నా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగవచ్చు. మేడం అడుగుతారమ్మా? సార్ లైన్ లో ఉన్నాడు, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. అమ్మా ఇంకొక విషయం చెప్పాలి. ఆ రోజు మీరు జగపతి రాజు గారితో ఆ ర్యాలీలో పాల్గొన్నారు కదా. అవును సార్, అది ఒక గొప్ప, నేను కూడా పాల్గొన్నా సార్. గొప్ప రెవల్యూషన్ అది, నాకు ఎంతో ఆనందం కలిగించింది ఆ 2 రోజులు పాల్గొనటం. 2-3 రోజులు పాల్గొన్నా. సారు సిస్టమ్
ఆ! సార్ కూడా ఎంత అద్భుతంగా ఉంది. కౌన్సిలింగ్ చేశారు. మ్యూట్ చేద్దాం వాళ్ళు ఎవరో. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ వాళ్ళని బ్రేక్ అవుతుంది. వాళ్ళని ఇప్పుడు వస్తుంది. మ్యూట్ చేయండి. ఐటెల్ 612L ఏదో ఉంది హోస్ట్ డిస్టర్బెన్స్. మీరే కదా హోస్ట్ కదా? ఓకే సార్. ఓకే సార్ అయితే సార్ సార్ చెప్పండి ఓకే. సార్ వినిపిస్తుంది. అయితే ఆ రోజు మనం జనరల్‌గా ర్యాలీస్‌లో పాల్గొంటాము, స్లోగన్స్ ఇస్తాము, పెద్ద పెద్దగా ఇస్తాము, అందరూ సామూహికంగా స్లోగన్స్ ఇస్తాము, అది ఓకే. జగపతి రాజు గారి కౌన్సిలింగ్ విధానం చాలా బాగుంది. అంటే టీమ్‌గా మెంబర్స్ అందరూ ఆ జెండాలు పట్టుకొని వెళ్ళటం, ఇంటింటికి వెళ్ళటం, పాంప్లెట్ ఇవ్వటం, వాళ్ళని బయటికి పిలవటం, మరి మాంసం తినటం అవసరమా? మరి మనకి తినటానికి ఏ ఆహారం లేదా? అంటే వాళ్ళు ఉందంటారు. ఉందంటే మరి ఒక జంతువుని చంపడం అవసరమా? జంతువుని చంపితే బాధపడిద్దా? బాధపడిద్ది. వాళ్ళకే క్వెషన్‌లేసి వాళ్ళతోనే ఆన్సర్స్ చెప్పించి, వాళ్ళతోనే మరి కరెక్ట్ కాదు. మాంసం తినటం కరెక్ట్ కాదు. శాకాహారం తినాలి అని వాళ్ళతోనే అనిపించి, వాళ్ళని కన్విన్స్ చేయటం, పర్సనల్ కౌన్సెలింగ్ ఇవ్వటం, అది కూడా 1 ఆర్ 2 మినిట్స్‌లోనే. ఎంతో అద్భుతంగా ఉంది సార్. నాకు ఇన్ని రోజులు ర్యాలీలు చేశాము. అది ఒక సిస్టమ్. ర్యాలీల్లో సామూహికంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం ఒక సిస్టము. 1 టు 1 ప్రతి వ్యక్తిని పర్సనల్‌గా కలిసి, లేతే ఒక నలుగురు, ఐదుగురిని అక్కడే గ్రూప్‌లో కలిసి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళకి కౌన్సెలింగ్ చేయటం, వాళ్ళంతట వాళ్ళే మరి అవసరం లేదు. మాంసం తినకపోయినా మనం బతుకుతాము. అది తింటే హింస ఉంది గదా! అంటే అవును ఉంది. ఈ రకంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ నోటితోనే చెప్పించడం చాలా గొప్ప విషయం. నేను చాలా ఆశ్చర్యపోయా. అసలు ఎంతో వండరయ్యా. అరే! ఈ పర్సనల్ కౌన్సెలింగ్ విధానం ఎంత బావుంది. మనం గూడా ఇలాగే చేయాలి. ఇలా కూడా చేయొచ్చు. మరి ర్యాలీ అనే వెళ్ళక్కర్లేదు అని నేనెంతో హ్యాపీ ఫీల్ అయ్యా. అట్లా కౌన్సెలింగ్ వల్ల కూడా ఎంతో మార్పొచ్చింది. నేను గూడా అప్పుడు ఒక 1 ఆర్ 2 అవర్స్ కొంతమంది కౌన్సెలింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మారుతామని చెప్పారు. నేను గూడా సార్ అడిగినట్లే ఈ రకంగా అడుగుతుంటే వాళ్ళు గూడా వెరీ హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అవసరం లేదు. మాంసం తినే అవసరం లేదని. సో, ఆ కౌన్సెలింగ్ విధానం అద్భుతంగా ఉంది. రాయి జగపతి రాజు గారికి, మరి అట్లాగే ఆ టీమ్ అందరికీ, అందులో మీరు కూడా పాల్గొన్నారు. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. అలాంటి సిస్టము కూడా సైమల్టేనియస్‌గా మనం అందరి దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళటం చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. 1 టు 1 కాంటాక్ట్ ఎప్పుడు గొప్ప విషయమే. సార్ ఇంతమందిని మాస్టర్స్‌ని తయారు చేశారంటే వ్యక్తిగతంగా అందరిని కలవటం, 1 టు 1 అందరికి పరచడం, వాళ్ళని మోటివేట్ చేయటం, "నువ్వు చక్కగా చెప్తావయ్యా" అని ఎంకరేజ్ చేయటం. దీనివల్ల కూడా అలా జరిగింది. అలాగే మనం కూడా 1 టు 1 వీలుని బట్టి అందరిని శాకాహారులుగా మారండని ఎడ్యుకేట్ చేయడం గూడా మన ఎనర్జీ పనిచేస్తది. మన జ్ఞానశక్తి గూడా పనిచేస్తది వాళ్ళ మీద. ప్రభావితం అవుతారు. అది గూడా అద్భుతం సార్. అది కూడా నాకెంతో అవును. స్ఫూర్తినిచ్చింది. అందరూ గురువులే. అందరూ గురువులే. ఎందుకంటే అందరూ ఒకే పని చేస్తా ఉన్నారు. ఎవరి దగ్గర ఏ నాలెడ్జ్ ఉన్నా అది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లాగే మీకు కూడా ధన్యవాదాలు. హ్మ్. సరే. మీకు చాలా చాలా థాంక్స్ సార్. మీరు మీ పిల్లలకి జూమ్ చేసి మీ యొక్క సందేశాన్ని అందరికీ పంచుకున్నందుకు కృతజ్ఞతలు సార్. చాలా చాలా థాంక్ యూ సార్. ఇంకా చెప్పండి. అదే క్రికెట్ చేస్తున్నారు కదా సార్. 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 ఇప్పుడు ఎక్కడ కూడా ర్యాలీలు చాలా చోట్ల జరుగుతా ఉన్నాయి సార్. ముందుగా మీకు ఒక 1 మంత్ గాని, 2 మంత్ గాని ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. మెగా శాకాహార ర్యాలీలకి. క్యాబ్స్ సార్. అవైలబుల్ ఉంటే పంపిస్తారా సార్? నాకు కొంచెం ముందు చెప్తే నేను ఖచ్చితంగా పిరమిడ్ క్యాప్స్ పంపిస్తా. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే సార్. టైం అయింది. సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? థాంక్ యూ సార్. థాంక్ యూ. ప్రతి నెల 11 రోజుల మంది మాస్టర్స్‌తో ఈ యొక్క అహింస అవగాహన సదస్సు ఉంటుంది. మరి అందరూ పాల్గొనాలని ఆశిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 11 నుంచి 15 నిమిషాల పాటు అహింస జగత్తు కంటిన్యూగా ఉంటుంది. జూమ్ మాత్రమే ప్రతి నెల 11 రోజులు 11 మంది మాస్టర్స్‌తో జరుగుతా ఉంది.
కానీ అందరూ జూమ్ అందరి మాస్టర్ యొక్క అహింస జగత్పై అవగాహన వినాలని ప్రార్థిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.